మా పల్లెటూరు ముచ్చట్లు. ఈ రోజు వీడియో ఏంటంటే మంగమ్మ సంసారం పార్ట్ 3. ఈ రోజు నా బిడ్డ పట్నం నుంచి వచ్చింది దోస్తుల్. తన పేరేమో మేఘనా దోస్తుల్. హాయ్ ఫ్రెండ్స్, నేను సిటీ నుంచి వచ్చేసా. సరే దోస్తుల్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా అక్క, నేను ఒకటి అనుకుంటున్నాను అక్క, నువ్వు ఓకే అంటే నీకు చెప్తా. చెప్పమ్మా స్వప్న. అక్క, నేను మిషన్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను అక్క. తెచ్చుకోరా, నీకు ముందు నుంచి మిషన్ వచ్చా? వచ్చక్క, మిషన్ అయితే నాకు ముందు నుంచి. అక్క, మనం పట్నం నుంచి తెచ్చుకుందామా, ఇక్కడ నుంచి పక్క నుంచి షాప్ నుంచి తెచ్చుకుందామా? పట్నం నుంచి తెచ్చుకుందాంలే, పట్నంలో మంచి క్వాలిటీ కూడా ఉంటాయంట కదా, అందుకే పట్నం నుంచి తెచ్చుకుందాము. సరేనా? సరే అక్క, నేను నీకు ఫోన్లో చూపిస్తాను మిషన్లు, ఏ బాగున్నాయో చెప్తే ఆర్డర్ పెడతాను, వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. చూపించే ముందు ఫస్ట్ పోయి మా ఆయన డబ్బులు అడిగి వస్తానక్క. సరే పోయిరా, జల్దీ చూద్దాం మనం ఏ బాగున్నాయో అవి చూసుకొని ఆర్డర్ చేస్తే వాళ్ళు తెచ్చి పెడతారంట కదా. సరే అక్క, నేను పోయి వస్తాను. ఏవండి, నేను ఒకటి అనుకుంటున్నాను, అది నాకు డబ్బులు కావాలి కొంచెం. ఎందుకు డబ్బులు? అసలు ఏం కొంటున్నావు ఇప్పుడు? నేనే మా అమ్మని డబ్బులు అడుగుతూ ఇస్తుంది. ఇంకా ఇప్పుడు నీకు డబ్బులు కావాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి చెప్పు? అయినా ఎందుకు ఫస్ట్ డబ్బులు నీకు ఇప్పుడు అవసరం? ఏమైంది ఇప్పుడు? మొన్న అత్తయ్య నీకు 10,000 ఇచ్చింది కదా, నేను చూసాను నీకు ఇచ్చేటప్పుడు. ఇచ్చింది, అయితే ఏమైంది ఇప్పుడు? ఆ డబ్బుల నుంచి నాకు 5,000 కావాలి, ఎందుకంటే నేను మిషన్ కుడదాం అనుకుంటున్నానండి. మిషన్ కుట్టి ఇంకా మిషన్ కొనాలి కదా, మిషన్ కుట్టడానికి, అందుకు 5,000 కావాలి. మనకు బయట వాళ్ళకు అందరు కుట్టి డబ్బులు కూడా తీసుకుంటారండి. చూస్తా, ఉన్నాయో లేవా? మీ అమ్మకి చెప్పకండి మీరు నాకు 5,000 ఇచ్చారని, మళ్ళా నన్నే అరుస్తుంది, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు. సరేలే, చెప్పనులే కానీ ఉండు, నేను పోయి చూసి వస్తా. ఇదిగో తీసుకో, నీకు ఇప్పటికైతే ఇస్తున్నాను, తర్వాత నాకు మళ్ళీ ఇవ్వాలి నా 5,000 నాకు. సరే అండి, తర్వాత ఇస్తాలే మీ 5,000 మీకు. నేను ఏడికి పోను కదా, ఇక్కడనే ఉంటా కదా. సరే స్వప్న, ఇప్పుడు ఎక్కడి నుంచి కొంటారు మీరు? అది నేను ఇంకా అక్క ఇద్దరం వెళ్ళి ఫోన్లో చూసి ఆర్డర్ పెడితే వాళ్ళ పని వాళ్ళు వచ్చి పెట్టిపోతారా. ఇంతకు అమ్మకి చెప్పినావా నువ్వు ఫస్ట్ మిషన్ కొంటున్నావని? లేదు, చెప్పలేదండి. ఇప్పుడు పోయి నేను అక్క మాట్లాడాలి ఇప్పుడు అత్తయ్యతో. మాట్లాడకుండా తెచ్చుకుంటే మళ్ళీ మిమ్మల్నే తిడతా, చూసుకోండి. నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను డబ్బులు అడిగినావు, నేను ఇచ్చిన తర్వాత నన్ను ఎదికేయొద్దు అమ్మ దగ్గర నన్ను. సరే అండి, నేను వెళ్తున్నాలే మరి. అక్క 5,000 ఇచ్చిండు అక్క, 5,000 లోపల మనం చూసుకోవాలి మిషన్లు. ఇప్పుడు అయినా 5,000కి వస్తాయి అది తెలియదు, కానీ చూద్దాంలే, ఉండు, మన పని అయితే మనం చేసుకోవాలి కదా. అవునక్క, 5,000 అక్క, మళ్ళీ 5,000కి వస్తాయో రావో తెలియదు, పోయి ఫోన్లో చూద్దాం పదా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు, మనకి మిషన్ ఉంటే చాలే అక్క. అక్క చూడక్క, ఈ మిషన్ బాగున్నట్టుంది, కొంచెం ఇది బాగున్నట్టుంది కదా, ఇది చేద్దాం ఆర్డర్. ఉండరా, ఇంకా కిందికి ఎత్తు, ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి కదా మిషన్లు. సరే అక్క, చూడు. ఇది ఒక్క, ఇది 4,500 ఉంది, ఇది తీసుకుందాం, ఇది బాగుంది. సరే తీసుకుందాం, ఆర్డర్ పెట్టు, వాళ్ళు వచ్చి ఎప్పుడు ఇస్తారో చూడు. ఈరోజు మధ్యాహ్నం వస్తుందంట అక్క, చేయాలా మరి ఆర్డర్? చెయ్యలే, మధ్యాహ్నం వస్తుందంటే మేలే కదా, చెయ్యి. ఇంకా టైం ఎప్పుడు వస్తుంది చూడు ఒకసారి. 1:30కి వస్తుంది అక్క, ఇంకా 1 గంటనే ఉంది, వచ్చేస్తుంది, ఆర్డర్ పెడుతున్నా. సరే పెట్టు, అది రివ్యూస్ చూసి పెట్టు, మళ్ళీ బాగాలేకుంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అబ్బా కొంచెం అలసటగా ఉంది అబ్బా. ఈరోజు ఆదివారం కాబట్టి కొంచెం ప్రశాంతంగా కూర్చున్నా. ఆలోపు ఎవరైనా పిలిస్తే ఎవరైనా వచ్చి పోతా షాప్కు, కాకపోతే లేకపోతే రెస్ట్ తీసుకుంటా. మేడం, మీకు కొరియర్ వచ్చింది మేడం. ఎవరిడు కిరియర్ అంటున్నాడు? ఏంటిదయ్యా, ఏంటి పిరియరు చెప్పు నాకు. క్లియర్ కాదమ్మ మేడం, కొరియర్ వచ్చింది, మిషన్ ఆన్లైన్ లో బుక్ చేశారు, మిషన్ తెచ్చాను, తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి. ఎవరు చేసిన కొరియర్? మా ఇంటికి కాదు కొరియర్, ఎవరి ఇంట్లో అందుకొని మా ఇంటికి వచ్చినావు, వెళ్ళిపోతుంది బయటికి ఇంట్లోంచి. మేడం, మంగమ్మ అనేది ఎవరు చెప్పు, మీరా ఎవరన్నా? అవును, ఈ పేరైతే నేనే. అయితే మా ఇంట్లో ఎవరు ఇట్లాంటి బుక్ చేయరు, నాకు తెలియకుండా. తీసుకోపో బయటికి, తీసుకోపో. లేదు మేడం, ఈ ఇంటి నుంచే చేశారు, ఇదే అడ్రస్, తర్వాత అన్ని మాట్లాడుకో, నాకైతే అమౌంట్ ఇవ్వండి మేడం, నేను వెళ్ళిపోతా.
నాకు తెలిసి నా చిన్న కోడలు లంగ వాడుకోవదే ఏంటది, లేకపోతే వాళ్ళ చెల్లె వచ్చింది కదా, ఇద్దరు కలిసి ఇంతలా ఘనకార్యాలుగా తీస్తున్నారు. మిషన్ రాదు తొక్క రాదు, ఊరికి ఏదో ఓని మిషన్ దీనికి ఒరుతా తీసుకుని ఉంటుంది. కానీ ఇప్పుడు పిలుస్తా. స్వప్న, గౌరీ అందరు ఇంట్లోంచి బయటికి రండి, ఒకసారి హాల్లోకి రండి. రాండి గౌరీకినా. ఏంటే మంగ అట్లా అరుస్తున్నావు? బర్రె గొంతు పెట్టుకొని ఓ అని కేకలు వేస్తున్నావు. ఏమైంది చెప్పు, ఎందుకు అరుస్తున్నావు అట్లా? చూడు మిషన్ తెప్పించినట్టు ఎవరు ఆన్లైన్లో బుక్ చేసిండ్రంట. చూడు, నేను షాప్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రూపాయి పోగేసి నేను దాపెడుతుంటే వీళ్ళు ఎవరు తెప్పించిండ్రు నాకు చెప్పకుండా తెప్పించిండ్రు. చూడు, ఇంత ఖర్చు పెడుతుంది, ఎట్లా సంపాదించాలి, ఎట్లా బతకాలి మనమేమో కొడుకు ఏమో ఉద్యోగం లేకపోయేది, మనం ఎట్లా చేయాలి చెప్పు. అత్తయ్య, అది నేనే మిషన్ ఆన్లైన్లో బుక్ చేసింది. ఎవరు రెడీ చేయించినావు అమ్మ? డబ్బులు ఎవరికి ఆన్లైన్ చేసినావు? అది మా అమ్మోళ్ళు ఫోన్ పే వేసారు అత్తయ్య. నేను తర్వాత ఏటీఎం కార్డు డబ్బులు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. నేను ఉదయాన్నే బుక్ చేశాను, మధ్యాహ్నానికి వచ్చేసింది అత్తయ్య. వామ్మో, దీని అమ్మ కాజీ తీసుకొచ్చి పంపించినారంట. మనకి ఎందుకు సైలెంట్గా ఉండి నెలకుంటే సరిపోదు. మన డబ్బులు కాదు కదా, మనం ఎందుకు ఓన్ కేకలు వేయాలి? సైలెంట్గా ఉండి మనం కూడా కుట్టించుకొని పెట్టుకున్నాం. అందరికి బయట అయితే డబ్బులు అవుతాయి కదా, లోపల కుట్టించుకో. అయ్యో, ఇది స్వప్న అమ్మకు తెలియకుండా తెప్పించింది అనమాట. నేను చెప్పి అమ్మకు చెప్పి తెప్పించుకోవే అని. ఇది నన్ను ముంచేటట్టు ఉంది. ఏ రోజు నన్ను ముంచుద్ది ఖచ్చితంగా ఇది. అయ్యో, ఎట్లా నేను బతికిపోయినా, ఎట్లా ఇటు వాళ్ళ అమ్మగారు డబ్బులు చెప్పి నేను ఇచ్చినా అని చెప్పలేట్ను. అట్లా స్వప్న, నీ కుట్టడం వచ్చా? ఎప్పుడు నేర్చుకున్నావు? పెళ్ళి నాకనా పెళ్లి కాకముందేనా? అదే అత్తయ్య, నా పెళ్లి కాకముందే నేర్చుకున్నాను నేను. నాకు కుట్టడం వచ్చు. జాకెట్లు, చీరలు, డిజైన్లు కుట్టడం వచ్చా? జాకెట్లు చెప్పమ్మా. అన్ని డిజైన్లు నాకు వచ్చు అత్తయ్య. ఎట్లా ఇది నాయి కూడా గుట్టు. అక్క, ఇక్కడ ఏమి జరుగుతుంది అసలు నాకు అర్థం అవ్వట్లా. నవ్వుతుంది. నా ఈ చాలా చీరలు ఉన్నాయమ్మా. నేను జాకెట్లు ఇస్తాను, చీరలు ఇస్తాను. చీర కొంగు ముళ్ళు వేసి నాకు జాకెట్లు మంచి మంచి డిజైన్లు కుట్టు. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఏ ఉండే అవి కుట్టమ్మా, నేను వేసుకుంటా. నాకు చాలా చీరలు, ఒక 10 చీరలు దాకా ఉన్నాయి, ఇస్తాను కుట్టు. ఏందమ్మా ఇప్పుడు బోట్ నెక్ పిన్స్ కట్టంటే ఏందో పడవ టైప్ అంట, పడవ డిజైన్ అంట. నాకు అలా పెట్టి కుట్టమ్మా. నేను కుట్టి ఇస్తే నేను షాప్ దగ్గరికి వేసుకోకపోతే అందరు అడిగితే నాకు వాడాలి కుడుతుందని చెప్తాను. మనకు మంచి గిరాకీ వస్తుంది కదా. ఈ ముసలి మొహానికి పడవ డిజైన్ అంట, పిన్స్ కట్ అంట, బోట్ నెక్ అంట. ఈ ముసలి మొహానికి ఎందుకంత? నేను ఎట్లా ఇటు కుడతా కదా. ఇప్పుడు నాకు ఓన్ కేకలేసి చూడు, ఇంట్లో వాళ్ళందరినీ హాల్లో తెచ్చిపెట్టింది. చూడు, నేను ఇస్తాను డబ్బులు అని కూడా అట్లా. చూడు, కొరియర్ బాయ్ వచ్చిందని ఉన్నాడని నిలబడే ఉన్నాడు. ఆయనకి ఇచ్చి పంపిస్తే నేను ఎట్లా ఇటు కుడతా కదా. మేడం, మీరందరూ నవ్వుకుందరు మాట్లాడుకుందరులే కానీ నాకు ఫస్ట్ డబ్బులు అమౌంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను మేడం. ఇంతసేపు గంట అవుతుంది మీరు మాట్లాడుతూనే ఉండరు. నాకు ఏరే కొరియర్ ఇచ్చేటి ఉన్నాయి కదా, ఇవ్వండి డబ్బులు. ఇదిగో కొరియర్ బాయ్, నా అమౌంట్ తీసుకుని వెళ్ళిపో. ఇదో తీసుకో. ఏమయ్యా, నువ్వు పొలం వెళ్ళొద్దు, బోధిని పో. ఏముంది బో చూస్తున్నారు గుడ్లు మిటకరిచ్చి. అందరు వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి. ఎవరి పనాలు చూసుకోపోండి. మీ మామయ్యకి అన్నం పెట్టుకోమ్మా, తింటాడు, తిని పొలం వెళ్తాడు. అమ్మ స్వప్న, కొత్త మిషన్ తీసుకున్నావు కదా, ఇద్దరు పూజ చేయి ఫస్ట్, తర్వాత కుడుదువు. కానీ మిషన్ నాకు తీసి పెట్టుకున్నాను, ఇస్తా కుడుదువు. అత్తయ్య, మీరే చేయండి, పెద్దవాళ్ళు కదా, మీరు చేయండి పూజ. మంచిగా చేసి మంచిగా ముక్కండి, మంచి గుట్టాలు మంచిగా చంపేయాలి మనం అనేసి మీరు ముక్కండి. అయ్యో, నేనా అమ్మా? సరే సరే చేస్తానులేమ్మా. మిషన్ ఇటు తిప్పమ్మా, తీసుకొచ్చింది పూజ చేస్తా. దేవుడా, ఈ జిడ్డు మొహం కర్రె మొహంది మిషన్ తెప్పించుకుంది కానీ సర్లే, ఎట్లన్నా కొత్త ఇటు తెచ్చింది. బయటగా కూలి ఇచ్చి కుట్టించుకునే కాడికి ఈ జిడ్డు మొహంది మంచిగా కుట్టి మంచిగా వేసుకుంటారు. చూడు దేవుడా, నా జాకెట్లు ఫస్ట్ క్లాస్ సూపర్ ఉండాలి. అందరు చూసి అబ్బా మంగమ్మన, నేను బయటికి వేసుకుని పోతే మంగమ్మన తడాకనానే అనుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా. మా కోడలు బాగా గుట్టి బాగా సంపాదించుకొని బాగా పెద్దోళ్ళం కావాలి, బాగా సంపాది అందరూ చెయ్యాలి కుట్టమని. ఫస్ట్ అయితే నా కోడలు బాగా కుట్టాలి. గోవిందా గోవిందా గోవిందా, ఓం గోవిందా నమో వెంకటేశాయ నమో నమ. డబ్బులని సంపాయాలి, మా కోడల్ని నాకు ఇయ్యాలి. నేను రాసి పెట్టి ఇంకొక ఇల్లు కట్టించుకోవాలి. అన్నీ నేను బ్యాంకుల అకౌంట్లో వేసుకోవాలి. మళ్ళీ ముసలితనాన మాకు ఇబ్బంది అవుతుంది కదా. డబ్బులను సంపాదించి ముందే మాకు ఇచ్చే మేము పక్కన పెట్టుకుంటాము. దీన్ని తొందరగా వదిలిసేసి మన బిడ్డను చేసుకోవాలనుకుంటున్నాము. ఈ జిడ్డు ముఖం ఎప్పుడు పోద్దో ఏం కథ. అత్తయ్యంగా చాలా చేసిన పూజ కాడికి ఇప్పటికే చాలా చేసేసాము. జరపండి, నేను మిషన్ కుట్టుకోవాలి. అత్తయ్య, నా పూజ చేసిన కాడి చాలే కానీ మీరు పక్కకి వెళ్ళండి.
నేను డిజైన్స్ బ్లౌజ్ డిజైన్స్ ఎట్లా ఉంటుంది కదా, షార్ట్ ఉంది బోర్డు లాగా గోడకు అంటించుకోవాలి. అవన్నీ అంటించుకొని తర్వాత కుట్టుకోవాలి. మీరైతే పక్కగా జరగండి, ఇంకా నేను ఎక్కి తొక్కుతా. ఆడికిట్ట పరిగెత్తుతుంది, ఏమైనా తీసుకొచ్చి పడుతుంది మిషన్ ఎక్కడికిట్ట పరిగెత్తుతుంది. ఓ అమ్మ ఏమైంది, ఇప్పుడు వస్తా అంటుంది, ఇట్ట పరిగెత్తుతుంది. ఓ అమ్మ బాడలో ఉంటాయా లేవా, దడ 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 ఉరుకుతుంది. బాడలో నీళ్ళ కొడుతుంది ఎట్ట ఓయమో ఇంట్లో ఊగుతుంది. భూకంపం వచ్చి తట్టుంది. అబ్బా ఎన్ని రోజుల నుంచి లోపలికి పెట్టినా ఎవరు కుట్టేటోళ్ళు లేరు అనుకుంటున్నా. వచ్చినావు కదమ్మా, నువ్వు కుట్టు, నాకు రోజు ఒక డిజైన్ మంచి మంచి కుట్టు పెట్టు, ఇక తీసుకొని కుట్టమ్మా. షాప్ దగ్గరికి రోజు ఒకటి వేసుకొని పోతా, ఎవరు కుట్టిందమ్మంటే మా కాళ్ళని చెప్తే నీకు రోజు ఒకటి గిరాకి వస్తుంది. నాకైతే ముందు పట కుట్టేస్తాయి, రేపు అలాంటి కుట్టించేసి. ఏం దత్తయ్యా ఇన్ని జాగ్రత్త పొద్దున కల్లా కుట్టేయాలి, నువ్వు షాప్ కాడికి వేసుకొని పోతావు. ఓయమ్మ నేను పైసలు సంపాదించుకొని కుడదామనుకుంటున్నా, ఇంకా మీకే పని చేయడానికే సరిపోతుంది అత్తయ్య. నేను ఏంది డిజైన్లు అంత ఎత్తున పెట్టాను, నేను చూడాలి ఎట్టు చూడాలి, నేను ఎత్తి చూడాలి, ఎగిరినా కానీ అందదు. ఈ డిజైన్లు పెట్టినా కానీ వస్తుందనే రేటు అందుకలే కొంచెం జాగ్రత్త కింది పెట్టి ఉండాల్సిందే. పై పెట్టిన ఇన్ని డిజైన్లకి వచ్చేసాయి కదా, నేను ఇచ్చినన్నీ ఒక్కొక్కటి డిజైన్ పెట్టి. ఓయమ్మ అందుదంట మెడకాయ పట్టుకొని సాగరిచ్చి ఎత్తు చూడు, మెడ పైకి పెడతా, ఇట్లా పట్టుకుంటాను, మెడకాయ వెనక పట్టుకొని చూడు, అప్పుడు కానొచ్చే డిజైన్లు. ఓ అమ్మ ముసిందాన్ని లాగా ఉండట్లే, తల్లి పడుస్తానికంటే ఎక్కువైపోతుండవు. ఇదే పట్టు చీరలు నాటి కింద పడేసిన ఇప్పుడు దాకా భద్రంగా లోపల దాపెట్టుకోండా, కింద పెట్టా పైన పెట్టి తీసి పైన పెట్టా మట్టంతా ఎద్ది సరే మరి నేను అట్ట పోయేస్తా. మరి ఇంకా అత్తయ్య మిషన్ కట్టే పెట్టుకుంటారు అత్తయ్య, ఎక్కడ పడేస్తా అట్ట పెట్టే కుట్టాలన్నీ. ఇంకా నా ఒళ్ళో నన్ను ఎత్తినే పెట్టుకుని కుట్టాడు అత్తయ్య. ఏ మనుషులో ఏందబ్బా బాబా, పొద్దున మిషన్ ఎందుకు తెచ్చుకున్నాను, తలకాయ పుట్టించుండవు. మీరైతే ఒక బోర్డు అత్తయ్య, బోర్డు ఏదో శాస్త్ర కాడికి కుడతా పోండి. నేను వచ్చేసరికి కుట్టేసి కొత్త డిజైన్లు వేసుకొని చూపిస్తే షాప్ కాడ. సరే అత్తయ్య ముందైతే మీరు పదండి. ఏందేమంగా ఇంట్లో అయితే బయటకు అసలు రాలేదు. బయట ఏంది డిజైన్లు బొమ్మలు అతికిచ్చిండ్రు, ఏదో జాకెట్లు అంట ఏదో అంట. ఎవరు గుర్తున్నారు, ఏమి నువ్వు గుర్తుండవా? ఎట్లా షాప్ ఒకటి ఇదొకటి ఇన్ని చేస్తుండవా? ఏందేమో ఏమి మంగ ఏమి బయటకు కూడా రాకుండా ఉండవు. నా కోడలు మిషన్ తెచ్చుకుంది, కుడుతుందంట డిజైన్లు. అందుకే బయట ఒక బోర్డు ఇంట్లో ఒక బోర్డు తగిలించినాము. నువ్వు కూడా ఏమైనా కుట్టించుకుంటావు, నీ కూతుర్లకు ఎవరికన్నా వచ్చి కుట్టించుకోయే, బాగా మస్తు కుడుతుంది, తక్కువ రేటే తీసుకుంటుంది, బాగా కుడుతుంది నా కోడలు. ఇంకా ఎవరికైనా చెప్పు కుడుతుంది. నేను ఇప్పుడు అది షాప్ కాడ బాగుంటున్నా, మీలోపు నువ్వే వచ్చినావుగా, కూర్చొని మాట్లాడుకుందాం. ఇద్దరు కుట్టేది ఆ కోడలే, చిన్న రాచేసా పెద్ద రాచేసా, ఎవరే ఇద్దరులో కుట్టేది? రాచేసి చిన్న రాచేసా పెద్ద రాచేసా, నువ్వే మొన్న చెప్పినావు కదా రాచేసి అని అన్నావు కదా, రాచేసి నువ్వు సప్పుడు ముందు కూర్చోనట పోయి మాట్లాడుకుందాం కదా. ఏంటి అత్తయ్య గారు ఏమో ఏదో మాట్లాడుకుంటున్నారు నా గురించి, ఏదో నాది అనుకుంటున్నారు. చూస్తా ఎన్ని రోజుల్లో ఇట్లా జరుగుతుందో. ఎవరైనా ఉంటే జాకెట్ తీసుకురా, మస్తు కుడుతుంది మా కోడలు. అయితే ఎవరైనా మీ మనవరాలే వాళ్ళ ఎలా ఉంటే తీసుకురా, బాగా కుట్టిద్ది. వాళ్ళు టౌన్లలో కుట్టించుకుంటారు, నేనైతే ఎప్పుడు ఇట్లా నైటీలు వేసుకుంటా. కావాలంటే ఎప్పుడన్నా బట్ట తెచ్చుకొని నైటీ కుడితే కుట్టించుకుంటాలే. నైటీలు కూడా బాగా డిజైన్లు కుడుతుంది, మస్తు కుడుతుంది, బాగా కుట్టిద్దంట. అవి కూడా తర్వాత పోస్టులు పెడతాంలే డిజైన్లు. అబ్బా కుట్టేది నేనా ఏమన్నా? ఓ అమ్మ రుబ్బురుగుండ్లాగా భూమికి జాను అన్నీ ఈమె మాట్లాడుతుంది. అబ్బా అబ్బా ఈమె మాట్లాడుతుంది. పీరి గారు మీ నైట్లు కూడా నేను కుడతాలే, కావాలంటే ఎప్పుడైనా తెచ్చుకో బట్ట. అవుతుంది ఎత్తు చాలా ఎత్తిండు. బిడా బాగుండ్రా? మళ్ళీ ఏం లేదురా, బిడా వదిన మిషన్ తీసుకున్నది, బాగా జాకెట్లు అయ్యి డిజైన్లు అన్నీ కుడుతుందంట. నీవు నీ దగ్గర చాలా ఉండే కదా ఇంతకుముందు తీసుకున్న చీరలు షాపింగ్ తెచ్చుకుని ఒక ఆర్డర్ వచ్చేటప్పుడు అన్నీ పట్టుకోరా, డిజైన్లు అన్నీ కుట్టించుకుందు, బాగా మంచి పెట్టుకుని కుట్టించుకుందు. బయట ఎందుకు పైసలు ఇచ్చావు? అమ్మ గౌరీ వదిన కుడుతుందా ఏంటి?
లేదురా మా ఇంటికి వచ్చి ఒక రాత్రి చేసి వచ్చింది కదా తను గుర్తుంది. నువ్వు ఇంతకైతే అన్నీ పెట్టుకొని సర్దుకొని వచ్చేసాయి. అది ఇంకా కొన్ని కొనుక్కొని అన్ని సర్దుకొని వస్తాను అయితే బ్యాగ్కు అదే మంచి మంచి డిజైన్స్ కుట్టించుకుంటా బాగా క్రాప్ టాప్లు, లంగా జాకెట్లు, ఓణీలకు, లంగాలు, మిడ్డీలు అన్నీ కుట్టించుకుంటా. సరే సరే మమ్మీ వచ్చాలి. సరే బిడ్డ తొందరగా తీసుకొని వచ్చేసేయి. తొందరగా కుట్టించండి నీకు వదిలే. అబ్బా నా కూతురు కూడా వస్తుంది. మంచి మంచి డిజైన్లు కుట్టించుకొని తీసుకుపోద్ది. తను కుట్టించుకున్న డిజైన్లు ఏంటంటే నాకు నచ్చితే నేను కుట్టించుకుంటా. ఎట్లుంటాయో ఏమో నాకు పాడలు కుర్తి కాబట్టి వేసుకొని చూద్దాం అనుకుంటే ఇది ఇంకా కుట్టట జిడ్డు మొహంది. సరే సర్లే చూద్దాం బిడ్డ కుడుతుందా. నా బిడ్డ వచ్చేస్తుంది. అమ్మాయి 8 రోజులైంది రాక నా బిడ్డ. చూసిన దోస్తులు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో ముఖ్యం. మేము మీ నుంచి ఆశించేది ఏం లేదు దోస్తులు, మీ లైక్ వచ్చేసి మాకు ఎంతో ముఖ్యం. అందుకనేసి ఈ వీడియోకు 100 లైక్ అని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దోస్తులు. బాయ్.